శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం. మొత్తం ఇంటికి మధ్య ద్వారం పెడితే ధన నష్టం, కులనాశనం అని మహర్షులు చెప్పారు. నేను చూసిన లక్షలాది ఇండ్లలో మధ్య ద్వారం వాళ్ళు కేవలం ఒక 10-12 సంవత్సరాలు మించి వస్తే 15 సంవత్సరాలు బాగా యోగించి తదుపరి ధన నష్టం జరగడము, తద్వారా కొన్నేళ్ళకి వంశనాశనం జరగడము ఎన్నో ఇండ్లు చూసి మధ్య ద్వారాలు వద్దని 100% మధ్య ద్వారాలను విడనాడండి అని నేను చెప్తూ వస్తున్నాను. అందుకు ప్రత్యక్ష సాక్షిగా శంకర్ వాళ్ళ తాతగారి హిస్టరీ మనకి ఇప్పుడు చెప్పారు. ఆ హిస్టరీ మీరు కూడా వినండి. అది విన్న తర్వాత కూడా మీరు మధ్య ద్వారాలు పెట్టుకుంటామనుకుంటే అది మీ ఇష్టమని తెలియజేస్తూ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామివారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, స్వామివారి యూట్యూబ్లో ఫాలో చేస్తుండగా నాకు గుర్తుకొచ్చింది మా తాతగారి ఇల్లు. మా తాతగారి ఇల్లుని నేను యూట్యూబ్లో స్వామి చెప్పింది విని అదే పనిగా నేను మా తాతగారి ఊరు గుడిసెలపల్లి అనేసి రాయదుర్గం తాలూకాలో గుడిసెలపల్లి అనే గ్రామంలో వెళ్ళేసి చూస్తే మా తాతగారిది మధ్యద్వారం ఉంది. మధ్యద్వారం ఉండి అటొక్కిటికి ఇటొక్కిటికి ఉంది. నేరుగా వాకెంట్లు పెడుతూ లాస్ట్లో కూడా దక్షిణానికి కిటికీ పెట్టారు. అయినప్పటికీ ఒక 14 నుండి 15 సంవత్సరాలు బాగానే ఉన్నారు. తర్వాత నా చిన్నతనంలోనే కుటుంబం మొత్తం విడివిడిగా అయిపోయినారు అన్నదమ్ములు అందరూ. మా లాస్ట్ చిన్నాయన మా తాత దగ్గరే కలిసి ఉండేవాడు. ఉంటూ ఇంట్లో బయటికి మా తాత బాత్రూమ్కి లెట్రిన్కి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి వాయుమూలలో గుంత తీసి అదే గుంత మీదే వాయుమూలలో బాత్రూము లెట్రిన్ రూము కట్టారు. కట్టిన తర్వాత దానికి విండోస్ కూడా పెట్టలే. గమనించాను నేను స్వామిగారి వీడియోల్లో చూసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి గమనించినాను. ఓహో, దీనికోసమే మా తాత, మా చిన్నాయన, మా పిన్నమ్మ, మా తమ్ముళ్ళు ఊర్లో లేకోకుండా పూర్తిగా ఈ భూమి మీదే లేకుండా వెళ్ళిపోయినారు. మా తాత, మా చిన్నాయన, మా పిన్నమ్మ. ఈ విధంగా ఏ ఇంటి వారు కూడా మధ్య ద్వారాలు పెట్టుకోవద్దని స్వామివారు చెప్పిన విధంగా నాకు అనుభవం అయింది. తర్వాత పాతకాలంలో వెళ్ళేసి చూసిన మా తాత వాళ్ళ ఇంట్లో కానీ మా ఊర్లో కూడా కొన్ని ఇండ్లు చూశాను నేను. అదే విధంగా జరిగినాయి. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను, ఆ విధంగా మధ్యద్వారాలు పెట్టుకోవద్దండి, వాయుమూలలో గుంతలు పెట్టుకోవద్దని తెలియజేస్తున్నాను. స్వామిగారి వీడియోలు చూసే నేను కొద్దిపాటిగా నేర్చుకొని వాళ్ళ పాదాలకి నా ఊపిరున్నంత వరకు వాళ్ళకి రుణపడి ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, మహర్షుల వాక్యం ఇక్కడ రుజువైంది. మొత్తం ఇంటికి మధ్యలో, గృహ మధ్యలో ద్వారం పెడితే ధన నష్టము, కులనాశనం అని మహర్షులు రాశారు. అదేవిధంగా వీళ్ళ తాతగారు, వీళ్ళ చిన్నాన్నగారు, వీళ్ళ పెద్దమ్మగారు దాదాపు 5 మంది మరణాలు సంభవించి దిక్కులకు గురైనారు. వాళ్ళ అనుభవాన్ని, మనకి అనుభవాలే గుణపాఠాలు కావాలి. పుస్తకాలు పట్టుకొని వేలాడకూడదు. శాస్త్ర జ్ఞానం బహు క్లేశం, మనశ్చాంచల్య కారణం. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఈ పుస్తకంలో చదివినప్పుడు ఇది నిజం అనుకునేది, ఇంకొక పుస్తకంలో చదివినప్పుడు అది నిజం అనుకునేది, ఈ రెండో ఇడిచి మూడో పుస్తకంలో చదివినప్పుడు అది నిజం అనుకునేది. కాబట్టి పుస్తక జ్ఞానము అవసరం లేదు, అనుభవ జ్ఞానం మనకి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారి అనుభవాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని మధ్య ద్వారాలు ఇకనైనా విడనాడాలని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా, మంచి లైక్లు ఇవ్వడం ద్వారా ఈ వీడియోని 10 మందిలోకి తీసుకొని వెళ్ళి ఎంతోమంది చెడిపోయే వాళ్ళని బాగుపరచాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.